Welcome to my channel, Jesus Marvel Ministries, Bible Study. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ ఉదయకాల సంబంధు దేవుడు మనల్ని మనొక దినంలోకి ప్రవేశపెట్టి తన యొక్క వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడలాగా ప్రభు యొక్క పాదముల చెంతకి మనం అందరం వచ్చేద్దాం. అయితే ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం ఏదైనా భాగాన్ని మనం పరిశీలనగా గమనిస్తూ వచ్చినప్పుడు రక్షింపనేరకు ఉండినట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకు ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చును. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మరి దేవుని యొక్క హస్తం ఎప్పుడు కొరచైనది కాదు. దేవుని యొక్క చెవులు ఎంత మాత్రం మందముగా ఉండవండి. దేవుని చెవులు స్పష్టముగా వినగలుగుతాయి. ఎంతవరకు వినగలుగుతాయంటే మన యొక్క తలంపులను కూడా వినగలవు. మన యొక్క ఊహలు, మన ఆలోచనలు అన్నిటినీ కూడా గ్రహించగల శక్తి కలిగినటువంటి చెవులవి. కనుక ఆయన హస్తము కూడా అది దక్షిణ హస్తం అండి. ఆ హస్తానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే అందరికీ సహాయం చేసే హస్తం అది. మన హస్తాలు ఉంటాయి, మహా అయితే ఎవరో ఒకళ్ళ లేకపోతే మనకు అనుకూలంగా ఉంటే కొందరికి సహాయం చేస్తాం. మన జీవిత కాలంలో మనం సహాయం చేయగలిగినప్పటికీ కొంతవరకే చేయగలుగుతాం. అంతకు మించి అన్ని విధాలుగా అందరికీ సహాయం చేయగలిగే హస్తం మనకు లేదు. అట్టి హస్తాలు కలిగిన స్థితి మనం కలిగి లేము. మహా అయితే కొంతమందికి ఏదో ఒక సందర్భంలో ఎక్కడో చోట ఏదో అవసరతను బట్టి మనం కొంతమేరకు వారికి సహాయపడగలుగుతాం. కానీ మనం పరిపూర్ణంగా ఇతరులకి సంపూర్ణ సహాయం అందించగలిగే శక్తి సామర్థ్యాలు మనలో లేవు. కనుక కొన్నిసార్లు మనం ఇతరులకు సహాయం చేస్తున్నాము అనే ఆ భావన కూడా మనం కలిగి ఉండటం మంచిది కాదు. కొన్నిసార్లు ఇతరులకి కొద్ది గొప్ప సహాయం చేసి, నేను నీకు అప్పుడు సహాయం చేశాను, నేను నీకు పలానా టైంలో నీవు ఇట్లా ఉంటే నిన్ను ఆదుకున్నాను అని మన స్వనీతిని కూడా కొంత మనం ఇతరుల పట్ల ప్రదర్శించేవారుగా ఉంటాం ఏదైనా సహాయం చేస్తే. కానీ దేవుడు అలా కాదు. దేవుడు ఎందుకంటే సమస్త మానవాళికి, సమస్త ప్రజలకు ఆయన హస్తము సహాయం చేయటానికి సిద్ధముగా ఉన్నది. ఎందుకంటే ఆయన హస్తం ఎప్పుడు కొరచైనటువంటి హస్తము కాదు. మన హస్తాలన్నీ కొరచైనవేనండి. మనకు పొడవైన హస్తాలు లేవు. కనిపించిన అందరికీ సహాయం చేయటానికి మన దగ్గర పొడవైన హస్తాలు లేవు. కనుక దేవుని హస్తము కొరచైనది కాదు, పొడవైనది. అది నువ్వు ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఎంత దూరంలో ఉన్నా నిన్ను ఆదరించి నిన్ను బలపరచగలిగిన శక్తి దేవుని హస్తానికి ఉంది. అంత మాత్రమే కాదు, దేవుడు ప్రతిదాన్ని పరిగణనలోకి తీసుకుంటాడు. మొట్టమొదటగా దేవుడు పరిగణనలోకి తీసుకునేది ఏంటంటే దోషము అండి. అందుకే చాలామంది దోషాలు లేకుండా, మరి రకరకాలైనటువంటి దోషాలను బట్టి మీ జీవితంలో ఎలా జరుగుతుంది, అలా జరుగుతుందని అన్యజనులు కూడా వారి దోషాల గురించి ఆలోచించడం ప్రారంభిస్తున్నారు. కానీ అన్యజనుడికి తెలియంది ఏంటంటే పాపమే దోషంగా మారుతుందని తెలియదు. అన్యజనులు ఎంతసేపటికి దోషాలను ఎక్కడ వెతుకుతుంటారంటే ఇంట్లో దోషం, లేకపోతే వీధిలో దోషం, లేకపోతే మనుషుల్లో దోషం, ఇది ఎతుకుతుంటారు. రేఖల్లో దోషం ఉందని, మన చేతి రేఖలు, మన తలరాత, మన ఇంటి మరి వాస్తు, అలాగే వీధుల్లో ఎవరో ఎదురయ్యారనో, ఇలాగ ఎవరెవరి మీదో ఆ దోషాన్ని నెట్టివేసేసేసి ఎవరెవరి వలనో మాకు ఇలా జరుగుతుంది, దేని వలనో మాకు ఇలా జరిగిందని దోషాలని ఎత్తి చూపటానికి మానవుడు ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు ఆనాటి నుంచి. అయితే ఆ దోషాల వల్ల మన జీవితం బాగుపడట్లేదనే సత్యం అందరికీ తెలిసినటువంటి సత్యం. అయితే ప్రభు దగ్గరికి రావాలి ఉదయకాల సంబంధు. నీ జీవితంలో కూడా ఏమైనా దోషం ఉందేమో ఒక్కసారి నువ్వు పరిశీలనగా గమనించుకొని నువ్వు చూసుకోగలిగితే దేవుడు నీకు ఎప్పుడు సహాయం చేయడానికి సిద్ధంగానే ఉంటాడని. అనుదినము దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను బలపరిచి, నిన్ను ఆశీర్వదించి, నిన్ను ఉన్నత స్థితిలో తీసుకొస్తాడు. అందుకే నీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను. కనుక ఆయన ఆలకింపకున్నాడు. దేవుడు ప్రార్థన ఆలకించకపోవటానికి దేవుడు ముఖాన్ని మరుగు చేసుకున్నాడంట, ముఖం తిప్పేసుకున్నాడు. నీ వైపు చూడాలంటే మరి
ఆయన నీ వైపు చూసేటువంటి స్థితిలో నీవు ఉండాలి కదా. నువ్వు ఎప్పుడైతే పాపమునకు చోటిచ్చి దోషాన్ని కూడగట్టుకుంటావో ఆయన నీ వైపు చూడటానికి కూడా ఇష్టపడట్లేదు, ముఖాన్ని మరుగు చేసుకున్నాడు. కనుక అందువలన ప్రార్థన అది ఆలకించే అవకాశం లేకుండా పోయింది. కనుక ఈ రోజున మనం ప్రార్థన చేసి దేవుని సహాయం కొరకు ఎదురు చూసేటువంటి అందరము కూడా ప్రియమైన వారలారా, ఏదైనా పాపం వలన దోషము మనల్ని అడ్డుగోడగా ఉంటుందేమో దయచేసి గమనించాలి. దయచేసి మనం ఆ అనుభవంలోకి రావాలి. దయచేసి ప్రభు పాదాల దగ్గర వేడుకోవాలి, ప్రభువా నా జీవితంలో ఎందుకయ్యా నా ప్రార్థన ఆలకించట్లేదు, ఏమైంది, ఎందువలన నాకు నీ యొద్ద నుండి సమాధానం లేదు, నీ యొద్ద నుండి నాకు సహాయం అందట్లేదు, ఎందువలనయ్యా, ఎందుచేత నాకు ఇలా జరుగుతుందయ్యా అని మనం హృదయపూర్వకంగా ప్రభు పాదాల చెంతకి మనం వచ్చి మన లోపల ఉన్నటువంటి పాపం వలన దోషం ఎక్కడ అడ్డుకుంటుందో దాన్ని మనం తొలగించుకోవడానికి ప్రయత్నం చేసేవారిగా మనం ఉన్నట్లయితే తప్పక దేవుడు నీకు సహాయం చేయటం ప్రారంభిస్తాడు. నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నీ స్థితిని మారుస్తాడు. నీకున్నటువంటి సంకట పరిస్థితులన్నీ చక్కబరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారు, ఉదయకాల సంబంధం ప్రభు పాదాల చెంతకు వచ్చినట్లయితే దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? మీ చేతులు రక్తము చేత, మీ వేళ్ళు దోషము చేతయు అపవిత్రపరచబడి ఉన్నవి. మన చేతులు, మన యొక్క వేళ్ళు అన్నీ కూడా అపవిత్రపరచబడి ఉన్నాయి. మీ పెదవులు అబద్ధములాడుచున్నవి. ప్రియమైన వారలారా, దేవుని బిడ్డల పెదవులు అబద్ధాలు ఆడకూడదండి. దేవా నా జీవితంలో ఎన్నెన్నో అబద్ధాలు ఆడానయ్యా, దేవుని పాదాల చెంతకు వస్తావా? ఒక్కొక్క అబద్ధం నీకు దోషం అయిపోతుంది. ప్రియులారా, మనుషులంగా ఉదయం లేచిన దగ్గర నుంచి ఎక్కడైనా మాట్లాడే మాటల్లో సత్యమే పలుకుతున్నామా, అబద్ధాలు చెప్తున్నామా, అబద్ధాలు కల్పిస్తుంటున్నామా? అబద్ధపులు జనకుడు ఎవరో తెలుసా అండి? సాతాను పొద్దున్న లేస్తే ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు యుగాల పాటు దాని యొక్క అనుభవం ఏంటంటే అది అబద్ధము, అది సత్యము కాదు. సాతాను పలికించే మాట, సాతాను రేపే ప్రేరణలు, సాతాను మనలోంచి తీసుకొచ్చే ప్రతి అనుభవం అబద్ధాలతో కూడుకున్నదే ప్రియులారా. కనుక అబద్ధాలనే సత్యమని నమ్మించడానికి ప్రయత్నం చేసేవాడు ఎవరు? అబద్ధములకు జనకుడు ఎవరు? అపవాది. కనుక చాలాసార్లు అబద్ధాలు చెప్పి నిజాన్ని మనం దాచిపెట్టి అబద్ధాల వైపు మన జీవితాన్ని మరల్చుకుంటున్నామా? కొన్నిసార్లు మనం సాతాను యొక్క ప్రథమమైన లక్ష్యం ఏంటంటే అబద్ధమునే సత్యముగా మార్చాలనేటువంటి ఆలోచన. అందుకే ఎట్లా చెప్తుందో తెలుసా? అబద్ధమే అది, కానీ అది సత్యమని నమ్మింపచేయటానికి శతవిధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటుందండి. సత్యమునకు ఎవరి చేత నమ్మింపజేయాల్సిన అవసరం లేదు, ఎవరి సాక్ష్యాధారాలతో పని లేదు. సత్యము స్వేచ్ఛ స్వతంత్రంతో కూడుకున్నది. అబద్ధం ఏం చేయాలంటే అన్ని సాక్ష్యాలు కావాలి, ఆధారాలు కావాలి. ఎన్నో రీతులుగా అబద్ధాలని సత్యముగా మలచాలంటే చాలా ప్రయాసపడాలి ప్రియులారా. ఎందుకంటే మనకంత ప్రయాస? మన పెదవులతో సత్యం పలుకుదాం. అబద్ధములు మన నోట మాట్లాడకుండా మన పెదవులను కాచుకుందాం. దేవుని పాదాల చెంతకు వస్తున్నాం, ఎందుకంటే మన వేళ్ల కంటిన ఆ యొక్క దోషాన్ని పరిశుద్ధపరుచుకుందాం. చేతులు కంటిన రక్తము మరకలను ఏం చేసుకుందాం? తుడిచివేద్దాం ప్రియులారా. దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడు. నీ నాలుక కీడును బట్టి మాటలాడుచున్నది, నీతిని బట్టి ఎవ్వడును సాక్ష్యము పలుకడు, సత్యమును బట్టి ఎవ్వడును వాద్యమాడడు. సత్యము కొరకు నిలబడాలి, నీతి కొరకు నిలబడాలి, సత్యము కొరకు అవసరమైతే వ్యాజ్యమాడాలండి. వ్యాజ్యాలు ఎందుకు వస్తాయి ప్రియులారా? మనుషుల్లో కొన్నిసార్లు వ్యాజ్యాలు, తగాదాలు వచ్చినప్పుడు చాలా బాధపడతాం అయ్యో అని. ఎందుకో తెలుసా? సత్యము కొరకు బ్రతికేవాడు అసత్యాన్ని ఓర్చుకోలేడు, అబద్ధాలను తట్టుకోలేడు. ఎవరైనా మన చుట్టాలో, బంధువులు, ఇరుగు పొరుగురు ఎవరైనా అబద్ధపు మాటలు చెప్పి ఏదో ఒక రీతిగా నిన్ను గాయపరిచి నిన్ను ఇబ్బంది పెట్టినప్పుడే వాద్యాలు వస్తాయి. అప్పుడు మనం సత్యము కొరకు నిలబడాలి, సత్యము కొరకు వాద్యమాడాల్సి వస్తుంది. అవసరమైతే నీతిని బట్టి సాక్ష్యం చెప్పాల్సి వచ్చిందండి. నేను సాక్ష్యం చెప్పను అనకూడదు, నీతి కొరకు సాక్ష్యం చెప్పేవారిగా బ్రతకాలి. దేవుని బిడ్డలు నీతిని మరుగు చేయకూడదు, నీతి పక్షాన నిలబడకుండా ఉండకూడదండి. నీతి పక్షాన ఒక వ్యక్తి నిలిచినప్పుడే నీతిని మనం కలిగి జీవిస్తున్నట్టు, లేకపోతే నీతిని చంపేస్తామండి. ఒక సాక్ష్యము నీతి నిలబెడుతుందండి.
నీతి కొరకు అవసరమైతే సాక్ష్యం పలకటానికి ఎప్పుడు వెనకాడొద్దు. దేవుని పక్షానుండు, దేవుని నీతిని వెతుకు. నీతి కొరకు ఇతరులకు సాక్ష్యం చెప్పడానికి వెనకంజ వేయొద్దు. సత్యమును బట్టి ఎవడైనా వాద్యమాడితే సత్యము కొరకు నిలబడు. ఎందుకంటే యేసు ప్రభువు వారు సత్యము కొరకు నిలబడ్డాడు కాబట్టి మనుషులందరూ ఆయన్ని వ్యతిరేకించారు. అయినా సత్యము ఎన్నటికీ సత్యమే ప్రియులారా. సత్యము నెమ్మదిగా అయినా నిదానంగా అయినా అన్నీ బయటకు వస్తాయి. ఎందుకంటే అబద్ధాలు మనిషి జీవితాన్ని దోషపూరితంగా మార్చేస్తాయండి. అందుకే దేవుని బిడ్డలారా, అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుచు చెడుగును గర్భము ధరించి పాపమును కందురు. అందరూ వ్యర్థమైన మాటలు పలుకుచున్నారంటండి. దేవుని బిడ్డలారా, ఎంత ఇది. అందుకే మనం వ్యర్థమైన వాటి జోలికి వెళ్ళకూడదండి. వ్యర్థమైనటువంటి వాటిని నమ్ముకొనకూడదు. మోసపు మాటలు చెప్పకూడదు. ఇతర ప్రజలకు మోసాలు చేసి ఈ రోజుల్లో మాటల్లో ఉన్న మోసం ఎంతో తెలుసా? చాలాసార్లు ఇతరులకు ఏవేవో మాటలు చెప్తూ ఉంటారు. ఆ మాటలన్నిటిలో సత్యముందా, అబద్ధముందా? మోసాలతో మాటలు బతుకుతున్నామా? బ్రతకటానికి మోసపు మాటలకు అలవాటు పడ్డామా? అబద్ధాలు కల్పిస్తుంటున్నామా? ప్రభు దగ్గర ఒప్పుకుందాం. దేవా, ఇది చెడుగయ్యా, ఇది గర్భము ధరించిందయ్యా. గర్భము ధరించినటువంటి పాపము నాలోంచి తీసివేసుకుంటాను. పాపం ఎట్లా ఉంటుందో తెలుసా అండి? రోజు రోజుకి అది పెరుగుతూ ఉంటుంది. పిండము, గర్భము ఎట్లా ఉంటుంది? మరి గర్భము దాల్చిన వాళ్ళు ఎలా ఉంటారు? మొదటి నెల, రెండవ నెల, మూడవ నెల తెలిసిపోతుంది. మన యొక్క గర్భపు స్థితి తెలుస్తుంది. ఎందుకంటే గర్భం పెరుగుతూ ఉంటుంది. పట్టు చూసినప్పుడు మనకు అర్థమైపోతుంటుంది. ఎన్నో నెలలో చెప్పేసేయచ్చు. అలాగనే మన జీవితం అంతే. చెడుగు కూడా గర్భము ధరించినప్పుడు చిన్నదిగా ఉంటుందండి చూడటానికి, కానీ అది గర్భము ధరించి అది పెద్దదిగా మార్చబడుతూ ఉంటుంది. అందుకే అంటాడు, వారు మిడునాగులు గుండ్లను పొదుగుదురు, సాలె పురుగు వల వేయుదురు, ఆ గుడ్లు తినవాడు చచ్చును. గుడ్లు పెడుతుంది, మిడునాగులు గుడ్లు వస్తాయి అంటారు. ప్రియులారా, ఆ గుడ్లు తింటే ఏమవుతాం? చచ్చిపోతామని. నాగుపాము పెట్టిన గుడ్లు ఎవరైనా తింటారా మనిషి జీవితంలో? ఎందుకంటే అది పాపం అండి, భయంకరమైన పాపం. సాలె పురుగు వల వేయుదురు. వల ఎట్లా ఉంటుందో తెలుసా? ఓ సాలె పురుగులాగా వల కమ్మేస్తారు. ఆ వలలో మనం పడకూడదండి. సాతానుకున్న లక్షణం అదే, వల కమ్మేస్తుంది. ప్రియులారా, వాటిలో ఒకదాన్ని ఎవడైనా తొక్కి అయినాడలా విని సర్పము పుట్టును, విష సర్పం పుడుతుందండి. కనుక ప్రియులారా, మిడునాగులు గుడ్లు పొదిగేవారుగా మనం ఉండకూడదు. సాలె పురుగు వలల్లో పడకూడదు. అలాగే మరి విషపు సర్పములను మనం కనేవారిగా ఉండకూడదండి. వారి పట్టు బట్ట వేయుటకు పనికిరాదు. వారు వేసినది ధరించుకుంటూ ఎవనికి వినియోగింపరు. వారి క్రియలు పాప క్రియలే. వాళ్ళు బలాత్కారము చేయవారు. వాళ్ళు కాళ్ళు పాపము చేయ పరిగెత్తుచున్నవి. ఇట్లారా, పాపము చేయటానికి మనం పరిగెత్తేవారికి ఉండకూడదు. ఎక్కడైనా పాపం జరుగుతుంది, ఇది చెడు అని తెలిస్తే అక్కడ మనం వెళ్ళకూడదండి. అప్పుడే మనం ఆత్మీయంగా దీవెనకరంగా ఉంటాం. నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును. వారి తలంపులు పాపహేతుమైన తలంపులు. నిరపరాధులను చంపుటకు త్వరపడకూడదు. ఈ లోకంలో నిరపరాధి రక్తము చిందించినటువంటి కయ్యూను జీవితం ఏమైపోయిందో మనందరికీ తెలుసు. హేబేల్ని, నిరపరాధి అయినటువంటి హేబేల్ని కయ్యూను ఏం చేశాడు? పొలంలో తీసుకెళ్ళి చంపి రక్తాన్ని చిందించి, నాకేం తెలుసు, నాకేం తెలియదు అన్నట్టు ప్రవర్తించాడు కయ్యూను. ఈరోజు మనం కూడా చేయాల్సిందంతా చేస్తాం. ఎక్కడో దోషం ఉందని తెలుసు మనకి, దాన్ని సరిదిద్దుకోవడానికి బదులుగా దాన్ని వీలైనంత వరకు కప్పిపెట్టడానికి ప్రయత్నం చేస్తాం. అందుకే కయ్యూను మీ తమ్ముడు అయిన హేబేల్ ఎక్కడున్నాడంటే, నాకేం తెలుసు, నాకు అసలు ఎటువంటి సంబంధం లేదని చెప్తా వచ్చాడు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? నీతిమంతుడైనటువంటి హేబేలు యొక్క రక్తం నాకు మొరపెడుతుందయ్యా, నువ్వు చేసిన పాపం ఎట్లా పోతుంది? కనుక ప్రియులారా, మన పాదాలు పాపం చేయటానికి పరిగెత్తకూడదండి. నిరపరాధులను చంపకూడదు. నిరపరాధులకి ఏ కీడు తలపెట్టకూడదండి. ఎందుకంటే నిరపరాధిని దేవుడు ఎప్పుడు ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే నిర్దోషిని, నిరపరాధులను దేవుడు ఎంతో ఇష్టపడుతుంటాడు. అందుకే ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడని రాయబడుతూ వచ్చింది. అంతరంగంలో మనకి ఏ కపటం లేకుండా ఎవరైతే జీవిస్తున్నారో అటు వారంటే దేవుడికి చాలా ఇష్టం. ప్రియులారు, ఒక నిరపరాధిగాను ఒక నిర్దోషిగాను మనిషి బ్రతకటం అనేది అవసరం. అలాంటి జీవితాన్ని నువ్వు ఎప్పుడైతే గడుపుతూ వస్తావో, నీ మీద ఎన్నో రకాలుగా
ఎన్ని రకాలుగా బాధ గురి చేసి, ఎన్నో రకాలుగా నిందించి, ఎన్నో రకాలుగా మోసపు మాటలు నీ గురించి చెప్పి, నీ విషయంలో ఎన్నో చేస్తూ ఉంటారండి మనుషులు అన్నాక. కానీ నీకేమి కాదు ప్రియులారా, ఎందుకంటే నువ్వు నిరపరాధివి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక వారి తలంపులు పాపహేతుమైన పాడు నాశనం వారి త్రోవలో ఉన్నవి. శాంతి వర్తనమును వారు ఎరుగురు. ప్రియులారా, శాంతి అనేది వారి హృదయాల్లో ఉండదండి. తలంపులు పాపమైనవి, పాడు నాశనము త్రోవలో నడుస్తున్నావు. నడిచే త్రోవ నాశనమైంది. తలంపులు పాపపు సంబంధమైన తలంపులు. ప్రియులారా, అలాంటి అనుభవం మనం కలిగి ఉన్నప్పుడు శాంతి అనేది మన హృదయంలో ఉంటుందా చెప్పండి. ఈరోజు మనకేం కావాలంటే శాంతి కావాలి. దేవా, నాకు శాంతినివయ్యా, నా హృదయంలో నెమ్మదినివయ్యా, నా జీవితం నీకు అర్పించుకుంటున్నానయ్యా అని నువ్వు చెప్పగలవా? నీ కుటుంబం ఎంతో శాంతితో బ్రతకాలని దేవుని ఉద్దేశం. వారి నడవడిలో న్యాయము కనబడదు. వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకొనుచున్నారు. వాటిలో నడుచువాడు ఎవ్వడను శాంతి ఉండదు. వంకర త్రోవలు ఎన్నో ఉన్నాయి. అందుకే దేవుడు అంటాడు, మార్గాల్లో నిలిచి చూడండి, పురాతన మార్గాలు ఏమైనా వాటిలో వెతికి చూడండి, ఏది మేలైన మార్గం దానిలో నడుచుకోమన్నాడండి. దేవుణ్ణి అడగాలి, మేలైన మార్గం నాకు చూపించాయి, నన్ను చక్కటి మార్గం నడిపించయ్యా, నీ కొరకు సాక్షార్థమైన జీవితం కలిగి ఉండలాగా నాకు సహాయపడమని. మంచి త్రోవలో మనం నడవాలండి. వంకర త్రోవలో వైపు తిప్పకూడదు. ఈ దినాల్లో సాతానుడు ఎన్నో రకాల వంక త్రోవలు కలగజేస్తూ ఉందండి. ఆత్మ సంబంధమైన త్రోవలు అవి మంచివేనని చెప్పి మనల్ని మోసపూరితంగా వంకర త్రోవల వైపు మళ్లింపజేస్తుంది. వాటిలో నడుచువాడు ఎవడను శాంతి నొందడు. మనకు శాంతి కావాలి ప్రియులారా. ప్రభు దగ్గర వేడుకుందామా, ప్రభువా వంకర త్రోవల వైపు మరలకుండా నాకు సహాయపడయ్యా. నా అడుగులు ఎక్కడ కూడా చెడు వైపు నేను నడవకూడదయ్యా. నా చేతులకు ఎక్కడ దోషం అంటకూడదయ్యా. పవిత్రమైన జీవితం కలిగి జీవించడానికి నన్ను బలపరచమని దేవుని హృదయపూర్వకంగా నువ్వు అడుగు. తప్పక నీ జీవితంలో గొప్ప సహాయం నీకు చేస్తాడండి. నువ్వు దేని కొరకైతే ఎదురు చూస్తున్నావో ఆ సహాయం నీకు అందించబడుతుంది. కొన్ని నెలల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి నువ్వు దేని కొరకైతే శాంతి లేక కలవరపడుతున్నావో ఆ శాంతిని ప్రభువు నీకు ఇవ్వబోతున్నాడు. ప్రభువు నిన్ను బలపరుస్తాడు. నీ హృదయంలో లేని శాంతిని, దూరమైన శాంతిని మరలా నీకు ఇస్తాడు. ఏదైతే సమాధానం దూరం అయిపోయిందో ఆ సమాధానం మళ్ళీ నీ ఇంట్లో ఏలుబడి చేస్తుంది. దేవుని బిడ్డలారా, శాంతి సమాధానం దేవుడిచ్చే ఆశీర్వాదం. అది లేకపోతే మనం బ్రతకలేం. ఈ లోకంలో ధనం లేకపోయినా బ్రతకొచ్చండి. ఆకలి దప్పులు కలిగి ఉండటం పెద్ద విషయమేమి కాదు. శారీరకంగా కొన్నిసార్లు కొన్ని సదుపాయాలు మనకు లేకపోయినందువల్ల పెద్ద సమస్య ఏం కాదు. కాకపోతే శారీరకంగా నువ్వు కొంత కొదవతోటి బాధపడవచ్చేమో, కానీ నీ హృదయానికి కావలసిన శాంతిని మాత్రం నువ్వు ఎట్టి పరిస్థితుల్లో దూరం చేసుకోవద్దు. దేవా, నన్ను బలపరచుమని నువ్వు దేవుణ్ణి అడగగలిగితే దేవుడి ఉదయకాలమే శాంతి నీకు అనుగ్రహించులాగా సహాయపడతా వస్తాడు. కావున న్యాయము మాకు దూరముగా ఉన్నది, నీవు మమ్మను కలుసుకొనట్లేదు. వెలుగు కొరకు మేము కనిపెడుచున్నాను, చీకటియే ప్రాప్తించును. ప్రకాశము కొరకు ఎదురు చూచున్నాము కానీ అంధకారముతోనే నడుచున్నాం. న్యాయం అంట దూరం అయిపోయింది. నీతిని వచ్చి నిన్ను కలుసుకోవట్లేదు. వెలుగు కొరకు కనిపెడుతున్నావు కానీ చీకటి తప్ప వెలుగుందా నీ జీవితంలో? దేవుని బిడ్డలారా, వెలిగింపబడిన మనం వెలుగుమయమైన జీవితాన్ని అనుభవించాలి. న్యాయము మనకు సమీపంగా ఉండాలండి. నీతి మనలో వచ్చి కలుసుకోవాలా ప్రియులారా. ప్రకాశము కొరకు ఎదురు చూస్తున్నప్పుడు అంధకారం మనలో ఏలుబడి చేయకూడదు. నీ ఇంట్లో ఇంకా అంధకారం ఉందా? నీ ఇంట్లో ఇంకా ఆ యొక్క చీకటి ఆవరిస్తుందా? నీతో వచ్చి నీతి కలుసుకోలేకపోతుందా? న్యాయం లేదా గృహంలో, కుటుంబంలో, వ్యక్తిగత జీవితంలో? కనుక గోడ కొరకు గుడ్డివారు తడువులాడుచున్నాము, కన్నులు లేని వారు తడువులాడుచున్నాము. సంధ్య చీకటి వెందువలనే మధ్యాహ్న కాలమున వారు కాలు జారి పడుచున్నాము. దేవుని బిడ్డలారా, గుడ్డివారు గోడలు వెతుక్కుంటారు. అట్లా ఉందా నీ జీవితం? కన్నులు లేని వాళ్ళు తడువులాడుకుంటారు. సంధ్య చీకటి ఎందు మధ్యాహ్న కాల సంబంధు జారి పడుచున్నాం. మనకి మధ్యాహ్నానికి సంధ్య చీకటికి తేడా లేదు. నిజంగా వెలిగింపబడిన వాడికైతే సంధ్య చీకటేదో మధ్యాహ్నపు వెలుగేదో గ్రహించగలిగే ఆ సామర్థ్యం దేవుడు మనకిస్తాడు. కనుక మేమందరము ఎలుగుబంటి వలె బొబ్బరించుచున్నాము, గువ్వల వలె మరి దుఃఖ
అవము చేయుచున్నామని దేవుని వాక్యం. న్యాయము కొరకు మరి కాచుకొనుచున్నాము కానీ అది లభించట్లేదు. రక్షణ కొరకు కాచుకొని అది మాకు దూరంగా ఉంది. దేవుని బిడ్డలారా, ఏది నీకు దూరం అయిపోయింది? రక్షణ దూరం అయిపోయిందా? న్యాయం నీ పక్షాన దేవుడు జరిగించట్లేదా? మరి నీ జీవితంలో శాంతి దూరం అయిపోయిందా? వెలుగుమయంగా ఉండాల్సిన జీవితం చీకటమయం అయిపోయిందా? అయితే ఉదయకాల సంబంధం ప్రభు దగ్గరికి వచ్చి నీ అపరాధాలు, నీ దోషాలు ఏవైతే ఉంటున్నాయో వాటిని సరిచేసుకొని ప్రభు దగ్గర హృదయపూర్వకంగా నువ్వు ఆయనకు లోబడినట్లయితే దేవుడు తప్పక నిన్ను దీవించి గొప్ప సహాయాన్ని ఉదయకాల సమయం నీకు అందించబోతుంటున్నాడు. నువ్వు నమ్మితే నువ్వేదైతే అనుకుంటున్నావో అది దేవుడు నీకు చేసి చూపిస్తాడు. కనుక అట్టి రీతిగా మనందరి జీవితాల్లో ఏదైతే నీకు సహాయం అందలేదని బాధపడుతున్నావో ఆ సహాయం దేవుడు నీకు అందించును. అలాగే శాంతి, నీకు దూరం అయిపోయిన శాంతి తిరిగి ఈ రోజున దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అయితే నువ్వు ప్రభు పాదాల చెంతకు వచ్చి ఎక్కడ దోషం జరుగుతుందో దానిని కొంచెం సమయోచితంగా ఆలోచించి నీ అంతరంగంలోంచి దాన్ని తీసేసుకొని చూడు. దేవుడు నీ జీవితాన్ని గొప్పగా ఉన్నతంగా ఉంచి నిన్ను గొప్ప చేసి ఆశీర్వదించి బలపరచునుగాక.